గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హరే కృష్ణ. ఈ రోజున ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. కోట్లాది మంది ఈ రోజున యోగాసనాలు మరియు ప్రాణాయామాలు చేస్తూ తమ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ రకంగా చెప్తాడు, కొంతమందికి తపస్సులు చేసే లక్షణాలు ఉంటాయి. అంటే ఉపవాసాలని, కొద్దిగా స్వయంగా కొన్ని కష్టాలు తీసుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలని వీళ్ళను తపస్సులు అంటారన్నమాట. కానీ కృష్ణుడు ఏమంటాడు అంటే, ఈ తపస్సుల కంటే కూడా యోగి అనేవాడు ఎక్కువ అని చెప్తాడు. అంతేకాదు కొంతమంది చాలా హార్డ్ వర్క్ చేసి జీవితంలో పైకి రావాలని చూస్తుంటారు, వారికంటే కూడా యోగి ఉన్నత స్థానంలో ఉన్నాడు అని చెప్తాడు. ఇంకొక కేటగిరీ ఏమిటంటే, తమ జ్ఞానం ద్వారా వారు జీవితంలో పైకి రావాలని కోరుకుంటుంటారు, వాళ్ళని జ్ఞానులు అంటారు. వారికంటే కూడా యోగి అనేవాడు పై స్థానంలో ఉన్నాడని చెప్తారన్నమాట. అందుకనే తస్మాత్ యోగి భవార్జున అంటాడు శ్రీకృష్ణుడు. అన్ని సమయాలలోనూ ఒక యోగిగా బతుకు అని చెప్తాడనమాట. సో యోగా అంటే అర్థం ఏమిటంటే కనెక్షన్ అన్నమాట, భగవంతుడితో సంబంధం. ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి, ప్రతి మనిషికి కూడా ఆ భగవంతుడితో సంబంధం ఉంది. ఎందుకంటే ఆయనే అహం సర్వస్య ప్రభవః, అన్నిటికీ మూలము మూలాధారము ఆ శ్రీకృష్ణుడే. సో ప్రతి దానితోనూ కూడా ఆయనకి సంబంధం అనేది ఉంది. కానీ ఎప్పుడైతే ఆ ప్రీతిపరమైన ఆ సంబంధాన్ని మనం మర్చిపోతామో వెంటనే మనం చాలా క్లేశాలకు గురవుతుంటాం అన్నమాట. అందుకనే భగవంతుడితో ఉన్న సంబంధాన్ని గుర్తు చేయడానికే తిరిగి మరలా మన దగ్గరకు వస్తాడనమాట. సో ఈ రోజున యోగా అంటే అర్థం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, ఒక సంపూర్ణమైన సంబంధము, కనెక్షన్ అన్నమాట. ఆ దేవాది దేవుడితో సంబంధాన్ని పునరుద్ధరించుకోవడాన్నే యోగా ప్రాసెస్ అంటారు. కొంతమంది కర్మలు చేయడం ద్వారా స్వామిని చేరడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది జ్ఞానార్జన ద్వారా ఆయన చేరుకోవడానికి ప్రయత్నిస్తే, చాలామంది ఈ యోగాసనాలు ప్రాణాయామాల ద్వారా కూడా ఆ భగవంతుడిని చేరుకోవడానికి తలుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారన్నమాట. ఇలాగ యోగాసనాలు ప్రాణాయామాలు అనేవి అష్టాంగ యోగా సిస్టంలో పతంజలి ముని ఇచ్చిన దాంట్లో భాగం అన్నమాట. ఇందులో ఆసనాలు ప్రాణాయామాలు అనేవి 2 అంగాలు మాత్రమే. యమ నియమాలు అనేవి మొట్టమొదటి 2, ఆ తర్వాత ఆసన ప్రాణాయామ అనేవి ఇంకొక 2, 4 అయితే నెక్స్ట్ ప్రాణాయామ, ధారణ, ఆ తర్వాత సమాధి వరకు మనం చూస్తే ఇంకొక 4 ఉంటాయన్నమాట. వీటిని అష్టాంగాలు అంటారు. సో మీరు ఈ ఆసనాలు ప్రాణాయామాలు చేయడం ద్వారా ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహంతో చాలా ఫిట్గా, మైండ్ కాస్త కంట్రోల్డ్గా కనిపిస్తుంది. అది చాలా మంచిది. ఆ ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆ తర్వాత ఆ మనస్సులో వచ్చిన కాస్త నియంత్రణను మనం వాడుకుని ఆ దేవాది దేవుణ్ణి చేరడానికి ప్రయత్నించడమే సమాధి అంటే. హృదయంలో ఉండే ఆ భగవంతుణ్ణి, ఆ పరమాత్మని దర్శించగలిగితేనే ఆ సమాధి, అష్టాంగ యోగం అనేది సంపూర్ణమవుతుందన్నమాట. సో ఈ కాలంలో ఈ యోగ సిద్ధి కోసము ఆచార్యులు మనకు ఒక మంత్రం ఇచ్చారు. విశ్వ విజేతలైన శ్రీల ప్రభుపాదుల వారు ఈ మంత్రాన్ని చెప్పుతూ మన జీవితంలో చేసే నిత్యకృత్యాలన్నీ చేయాలని చెప్పారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని మనం చెప్పుకుంటూ ఆ స్వామిని తలుచుకుంటూ ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ, లేకపోతే నిత్యకృత్యాలు కానీ, మనం చేసే కర్మలు, కర్తవ్యాలు కానీ, జ్ఞానార్జన కానీ అన్నీ చేసుకోవచ్చు. కానీ ఈ నామాన్ని చెప్పుకుంటూ స్వామిని తలుచుకుంటూ చేసుకోవాలి. ఆ రకంగా దేవుణ్ణి ఎంత తలుచుకుంటే అదే నిజమైన యోగ సిద్ధి మాట. సో అందరికీ కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా భగవంతుని అనుగ్రహం మీ మీదకి రావాలని కోరుకుంటూ, మీరందరూ కూడా
ఈ మంత్రాన్ని స్వీకరించండి, హరే కృష్ణ మహామంత్రాన్ని. ఆ తర్వాత మీ యోగంలో మీరు సిద్ధిని పొందండి. హరే కృష్ణ.